Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన విశాఖపట్నంలో చిన్నముషిరివాడ దగ్గర శారదా పీఠానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఈ విషయం నాకు ఎలా తెలిసింది అంటే నేను నా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మన బిఆర్టీసీ రోడ్లో చాలామంది పోలీసులు అయితే ఉన్నారు. ఇంతమంది పోలీసులు ఎందుకున్నారని చెప్పి నేను చుట్టూ చూస్తే నాకైతే బ్యానర్ కనిపించింది. ఆ బ్యానర్లో జగన్ గారికి వెల్కమ్ అని రాసింది. అప్పుడు నాకు అర్థమైంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన శారదా పీఠానికి వస్తున్నారని చెప్పి. నేను సరదాగా కాన్వేని రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ కాన్వే కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిని క్యాప్చర్ చేశాను. మరి చూస్తారా ఎలా క్యాప్చర్ చేశానో? చూస్తున్నారు కదా, కాన్వే అయితే వస్తుంది. నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, అరౌండ్ ఒక పావు గంట నుంచి. ఎందుకబ్బా కాన్వే లేట్గా వస్తుంది అనుకున్నాను. అక్కడ చూస్తే కాన్వే చాలా స్లోగా వస్తుంది. అంత స్లోగా రావడం వల్లే మనం ఆయన్ని బాగా క్యాప్చర్ చేయగలిగాం. మీరు చూస్తున్నారు కదా, అక్కడ చాలామంది లేడీస్ అయితే వెల్కమ్ చెప్పడానికి ముందుకు వెళ్తున్నారు, కానీ ప్రోటోకాల్ వల్ల వెనక్కి అయితే పంపించేశారు. మీరు చూస్తారు ఎలా పంపిస్తున్నారు అనేది. చూస్తున్నారు కదా, కాన్వే అయితే మెల్లగా అప్రోచ్ అవుతుంది. అక్కడ చాలా వెహికల్స్ వస్తున్నాయి. ఆ వెహికల్స్లో ఏ వెహికల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది నాకైతే తెలీదు, కానీ నేనైతే మొత్తం నా దృష్టి అంతా మొబైల్ మీద పెట్టాను, ఎలా అయినా క్యాప్చర్ చేయాలని. చూస్తున్నారు కదా, నాకు తెలిసి ఏ వెహికల్ ఉన్నారనేది అంత పర్ఫెక్ట్గా తెలీదు, కానీ బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం 3 బ్లాక్ వెహికల్స్ వస్తున్నాయి. ఆ బ్లాక్ వెహికల్లోనే ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే ముందు వచ్చే వెహికల్స్ అవే ఉన్నాయి. ఆ ముందున ఫోటోగ్రాఫ్ ఉన్నారు కాబట్టి ఆ నెక్స్ట్ వెహికల్లోనే మ్యాక్స్ ఉంటారనుకుంటున్నా. అలానే ఆ వెహికల్లోనే ఉన్నారు. ఇదిగోండి, ఈ వెహికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చూస్తున్నారు కదా, అందరికీ నమస్కారం చేస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. సూపర్ కదా. మళ్ళీ ఒకసారి చూద్దామా? ఫైనల్గా మనం చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక మంచి వీడియో వస్తే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. ఇంకా మీరు చూసుకోవచ్చు, వెనకాల కాన్వే చాలా పెద్ద వస్తుంది, చాలా వెహికల్స్ వరుసగా వస్తున్నాయి. ఆ వెహికల్స్ అని కూడా మనం చూద్దాం. అలానే ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్లేస్కి వస్తున్నారంటే మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా, వెనకాతల ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. ఈ వెహికల్స్ అన్నీ వెళ్ళే వరకు నార్మల్ ట్రాఫిక్ని ఆపేయాలి. చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ కాన్వే మొత్తం వెళ్ళే వరకు మనల్ని పోలీసులు అయితే ఖచ్చితంగా వెళ్ళనివ్వరు. ఖచ్చితంగా ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర ఆపేస్తారు. మరి ఈ కాన్వే వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో చూస్తారా? చాలామంది సీఎం గారు ఎక్కడికి రావట్లేదు, ఒక ప్లేస్లోనే ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు, కానీ సీఎం గారు వస్తే ఎలా ఉంటుందో చూసారు కదా, ఇలా ఉంటుంది. అలానే నార్మల్ పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. చాలా ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది, చాలా ఇష్యూస్ వస్తాయి. పోలీస్ వారికి అయితే ఉన్న వర్క్ కన్నా అడిషనల్ వర్క్ యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎక్కువ మంది పోలీసులు అయితే ఉన్నారు. ఇంకా ట్రాఫిక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా ట్రాఫిక్ అయితే నిలిచిపోతుంది. చాలాసేపు మనమైతే వెయిట్ చేసి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో, అలా ట్రాఫిక్ అయితే వస్తూనే ఉంది. ఫైనల్గా ఈ వీడియో కంక్లూజన్, ఇది పొలిటికల్ వీడియో కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రదేశానికి వస్తే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఆ ప్రోటోకాల్ వల్ల ప్రజలు అలానే పోలీస్ వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులు పడతారనేది ఈ వీడియో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా ఈ ప్రోటోకాల్ని అయితే ఫాలో అవుతారు. చాలా మంది అంటుంటారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి రావట్లేదని, కానీ వస్తే ఇలా ఉంటుంది. నేను నా ఛానల్లో డెవలప్మెంట్ వీడియోస్ చూపిస్తున్నాను అంటే దానికి కారణం ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఇది నేను నమ్ముతున్నాను, అలానే ఇది నా అభిప్రాయం మాత్రమే. థ్యాంక్ యూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ డెవలపింగ్ అవర్ ఆంధ్ర స్టేట్.